ఫేవరెట్ మన సఖీ గ్రూప్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ షోరూమ్ సఖీ ది హెరిటేజ్. ఈ షోరూంలో ఉన్నాను విజయవాడలో. సో ఈ షోరూమ్ టూర్ చేసేద్దాం ఒకసారి. ఇప్పటి వరకు సఖీ అంటే ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ అని మీ అందరికీ తెలుసు. వాళ్ళ బ్రాంచెస్ చాలా చోట్ల ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసి మనకు అన్ని ప్రీమియం కలెక్షన్స్ దొరుకుతాయి అట్ సఖీ ది హెరిటేజ్ స్టోర్. సో మరి ఈ స్టోర్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. చలో. సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ మన ఫేవరెట్ బ్రాండ్ అండి. ఇప్పటి వరకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళవి. అన్ని చోట్ల శారీస్ని మనం అంతే విధంగా ఇష్టపడతాం. బేసికల్గా వీళ్ళ దగ్గర డిస్కౌంట్ అనేది ఉండదు. సంవత్సరం మొత్తంలో 365 రోజులు ఒకటే ప్రైస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మరి ఇంత ఘనంగా ఉంటే సఖీ హెరిటేజ్ స్టోర్స్లో ఈ పర్టికులర్ షాప్ యొక్క ఉద్దేశం ఏంటి, స్పెషాలిటీ ఏంటి, ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ అస్ స్టోర్ మేనేజర్ మస్తాన్ గారు ఉన్నారు. ఆయనతో కనెక్ట్ అవుదాం. హలో మస్తాన్ గారు, ఏంటండి సఖీ హెరిటేజ్ స్పెషాలిటీ ఏంటి? ప్రీమియం కలెక్షన్ అన్ని ఉన్నాయి మ్యామ్, మొత్తం చూపిస్తాం మీకు. ఆల్ కలెక్షన్ అంతా దాంట్లోనే. ఇప్పుడు చీకు బాందిని, ఇది చీకు బాందిని వచ్చేటప్పటికి బాడీ అంతా మిడిల్ అంతా డిజిటల్ ప్రింట్ వస్తుందండి. అచ్చా, నేను అది పెన్ కలంకారీ అనుకుంటున్నా. డిజిటల్ ప్రింట్. ఓకే. పళ్ళు వచ్చి చీకు అంటే మనకి బాందిని అంటే ఫ్యాబ్రిక్ ఏంటంటే బాందిలో జార్జెట్స్ వస్తాయి, క్రేప్స్ వస్తాయి, అలా కాకుండా ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పుడు చీకు ఫ్యాబ్రిక్ అండి. బాడీ అంతా ఇలా చెక్స్ వస్తాయి. చెక్ లో డిజిటల్ ప్రింట్ బాడీ బాందిని వస్తుంది అనమాట. సో ఇది మనం రోలింగ్ చేయించాలి రెగ్యులర్ బాందిని కాదు, ఒక్కసారి చేస్తే చాలండి. పర్ఫెక్ట్. దాంట్లోనే ఇది జార్జెట్, ఇది ప్యూర్ కడ్డీ జార్జెట్ మీద బాందిని అండి. అసలు అద్భుతంగా ఉంది కలర్, మంచి ఆరెంజ్ అండ్ రెడ్ కాంబో. బ్లౌజ్ కూడా బాందిని బ్లౌజ్ కూడా బాందిని వస్తుంది. సూపర్ ఉంది సారీ. ఎంత లైట్ వెయిట్ ఉందో అది. చాలా లైట్ వెయిట్ వస్తుందండి ఇది. ప్లస్ అంటే క్లాత్ కూడా హెవీ అండి. డిజైనింగ్ కానీ మొత్తం ఈ స్టైల్ ఆఫ్ అంతా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో వస్తాయి. కలెక్షన్ కూడా మంచి కలెక్షన్ ఉన్నాయి. వేరే ఒక్కొక్క పీస్ లో మీకు చూపిస్తాను. ఇది చికెన్ కర్రీ వస్తుంది బాందినీలో. చికెన్ కర్రీ నేను ఎక్కడ చూడలేదే. ఇది ప్యూర్ జార్జెట్, లైట్ వెయిట్ అండి. పళ్ళు అంతా ఇలా చికెన్ కర్రీ పళ్ళు వస్తాడు. సూపర్ ఉంది అసలు. కలర్ కూడా చాలా క్లాస్ కలర్ అండి. అది డిఫరెంట్ కలర్. రెగ్యులర్ గా రెడ్, గ్రీన్, పింక్ అలా కామన్ గా వస్తూ ఉంటాయి. ఇది కలర్ డిఫరెంట్ కలర్. ఇది బెన్నీ అండి. ఇది ప్యూర్ పిటెట్ పాయింట్ వర్క్ అని బెన్నీ సిల్క్. ఇది అంటే మన బాందిని చూపించాను. దాంట్లోనే ఇది వచ్చేటప్పటికి బెన్నీ మీద పిటెట్ పాయింట్ వర్క్. అసలు ఈ వర్క్ ఇప్పుడు ఎంత ట్రెండ్ అవుతుందో తెలుసా అండి. ప్లస్ ఏంటంటే దీంట్లో కట్ వర్క్ కూడా వస్తుంది. పిటెట్ పాయింట్ వర్కే కాదు, దాని మీద ఇంకా కట్ వర్క్ కూడా వస్తుంది. అసలు నాకు తెలిసి బెన్నీ సిల్క్ శారీస్ ఎంత ఎవర్ గ్రీనో. బెన్నీ సిల్క్ మీద ఇప్పుడు బ్రొకేడ్ ఫ్యాషన్ అనుకున్నాను, కానీ పిటెట్ పాయింట్ వర్క్ ఫ్యాషన్ అని ఇప్పటిదాకా. ఇది కూడా అదేనండి. అంటే అది మనం కట్ వర్క్ లో చూసాము. సో ఇది డైరెక్ట్ గా బెన్నీ మీద పిటెట్ పాయింట్ వర్క్. చాలా బాగుంది. ఎంత ప్రీమియం అండి మొత్తం కలెక్షన్. అసలు ఇంకా మార్కెట్ లో ఎక్కడ ఇవి రాలేదు, మన దగ్గరే ఉన్నాయి అనేటట్టు ఉంది. ఇది అయితే మాత్రం పిటెట్ పాయింట్ వర్క్ బెన్నీ మీద నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చేయించామండి. ఇదంతా ఓన్ కాన్సెప్ట్ అనమాట. దాంట్లో ఇదిగోని ఇలా ప్లెయిన్ మీద గ్యాప్ బార్డర్ వచ్చి ఇప్పుడు ఇదా చేయిస్తున్నాం. బాడీ అంతా ప్లెయిన్. బెన్నీ అంటే ప్లెయిన్ సారీస్ అనుకునే వాళ్ళకి ఇది అసలు గ్యాప్ బార్డర్ వచ్చేటప్పటికి మొత్తం ఇది కూడా పిటెట్ పాయింట్ వర్క్ ఏనండి. బెన్నీలో ఇప్పుడు బ్రొకేడ్ ఫ్యాషన్ నడుస్తుంది. అది కూడా ఉందండి, ఇస్తారు. బెన్నీలో ఇలా బ్రొకేడ్ స్టైల్. ఇప్పుడు ఈ సారీస్ లో కూడా మనం వెయిట్ ని బట్టి ప్యూరిటీని గ్రామ్స్ బట్టే వస్తుందండి. అంత వెయిట్ గ్రామ్స్ బట్టి రేంజ్ కూడా మారుతూ ఉంటుంది. అసలు ఒక పట్టు చీరకి ఇట్లాగా ఫ్లోయిగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇలా ఉండడం వల్ల పట్టు చీర అంటే యూజువల్ గా మనం ఏ ఫంక్షన్స్ కో పెళ్లిళ్ళకో అప్పుడే వాడతాం. కానీ పట్టు చీరకి ఏ మాత్రం తీసిపోకుండా సేమ్ పట్టు చీరలానే ఉంది, కానీ చక్కగా లైట్ వెయిట్ లో ఫ్లోయి మెటీరియల్ లో ఉందన్నమాట. బెన్నీ సిల్క్ లో బ్రొకేడ్ తెగ అసలు ఏ ఫిల్మ్ స్టార్ చూసినా వాళ్ళు ఇదే కడుతున్నారు. టూ గుడ్ ఉందండి. చాలా బాగుంది. దాంట్లోనే బెన్నీలో కూడా ఇలా డిజిటల్ ప్రింట్స్, ఫ్లోరల్ స్టైల్ డిజిటల్. బెన్నీలో పిటెట్ పాయింట్ కట్ వర్క్ చూసాం, పిటెట్ పాయింట్ చూసాం, బ్రొకేడ్ చూసాం. బెన్నీలో ఎప్పుడు డిజిటల్ ప్రింట్. బెన్నీలో అసలు ఎంత బాగుందో. ఈ థీమ్ ఎంత బాగుందండి అసలు. ఇది దాంట్లోనే ఇది డైబుల్ అండి. ఇది ఈ ఫ్యాబ్రిక్ వచ్చి డైబుల్. ఇదేంటంటే మనం నచ్చిన కలర్ చేయించుకోవచ్చు అనమాట. ఈ కోరా కలర్. ఇది వచ్చేటప్పుడు మెటీరియల్ టస్సర్ జార్జెట్ అండి. ప్యూర్ టస్సర్ జార్జెట్. ఓకే. అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. 30+ మనకి ఏంటంటే నెక్స్ట్ ఇలా కట్టేసుకున్న తర్వాత వేరే కలర్ డై చేయించుకోవచ్చు. ఒక 2-3 టైమ్స్ ఇలా వాడేసి తర్వాత వేరే కలర్ డై చేయించుకుంటే ఆ కలర్ మళ్ళీ కొత్తగా ఉంటుంది. ప్యూర్ హ్యాండ్ మేడ్. ఇవి
ఎంత ప్రీమియం అనమాట ఎంత మీకు ఆ క్లాస్, ఆ ఎలిగెన్స్ అట్లా ఫ్లో అయిపోతుంది అంతే. ప్రింట్స్ అంతా, ప్రింట్స్ మీద కూడా అవుట్లైన్ హ్యాండ్ మీకు వర్క్, వర్క్ ఎంబ్రాయిడరీ, కాంతా కాంతా వర్క్. వర్క్. సో ఇవన్నీ కూడా మనకి టస్సర్ మీద హ్యాండ్ పెయింట్ హ్యాండ్ పెయింట్ అవుట్లైన్ అంతా వర్క్ అండి. పీటా వర్క్, ఇలా కాంతా వర్క్, అలా స్టైల్ మొత్తం వస్తాయి. ఇది కూడా చూడండి ఎంత బాగుందో కాంబినేషన్స్. కోరా బ్యాక్ గ్రౌండ్ మీద సగం బ్లాక్, రెడ్ బార్డర్, మల్టీ కలర్ వర్క్ ఎంత బాగుందో చూసారా. అంటే ఇమిటేషన్స్ లో కూడా మనకి ఇలాంటివి దొరుకుతాయి, కానీ ఆ ప్యూర్ యూజ్ చేసినప్పుడు ఆ ప్రీమియం లుక్, ప్రీమియం ఫీల్ తెలిసిపోతుంది. ఫీల్ మనం తక్కువది కట్టినా ఎక్కువది కట్టినా ఏమవుద్దంటే ఆ ఫీల్ తెలిసిపోద్ది ఫ్యాబ్రిక్. ఇది కూడా చూడండి డిఫరెంట్. అసలు ఒక్కొక్కసారి ప్రీమియం సెగ్మెంట్ కి అలవాటు పడి స్టైల్ ఆఫ్ ఏంటంటే మా ఓన్ క్రియేషన్స్ అండి కొన్ని. ఇది చూడండి ఎంత బాగుంటుందో. ఏంటి యూజువల్ గా టస్సర్లు అంటే బాగా నలిగిపోతాయి అన్న ఫీలింగ్, ప్యూర్ అంటే నలగదంటారా? నలగదు, ఆ ఫ్యాబ్రిక్ వేరే వస్తుందండి. టూ గుడ్, టూ క్లాసీ. దీనికి మంచి బ్లౌజ్ ఇచ్చారు. టోటల్ ఓవరాల్ గా టోటల్ డిజైనర్ బ్లౌజ్ అద్దరిపోతుంది. ఇవన్నీ ఎక్స్క్లూజివ్ మోడల్స్ అండి. ఇలాంటి చూడాలంటే మా సఖీ హెరిటేజ్ లోనే ఉంటాయి. ఏమండి ఇప్పుడు ఈ పటోలా శారీస్ ఇన్స్టాగ్రామ్ లో మనకి 8,000 కి ఇస్తామని, 10,000 కి ఇస్తామని అంటున్నారు. బేసికల్ గా పటోలా శారీస్ అంటే 40,000, 50,000, 30,000 లేకుండా ఉండదు కదా? ఉన్నాయండి. అంటే దానిలో పాన్ పటోలా అని, ఫిల్ పటోలా అని, అంటే 3-4 ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో రకాలు. మనకి 7-8 లో దొరికేదంటే ప్యూర్ కాదండి. అంటే ఏంటది? అది క్లాత్ మీకు చూపిస్తాను. ఇది వచ్చేటప్పుడు ఫిల్ పటోలా అండి, పఠాన్ పటోలా అంటారు దీన్ని. ఇది క్లాత్ చూడండి మెత్తగా బాగుంటుంది. ఇది 40 రేంజ్, 35 to 40 రేంజ్ ఉంటుంది. సో ఇది దాంట్లోనే రాజ్కోట్ పటోలా ఇది. సో ఇది వచ్చేటప్పటికి 12 రేంజ్ ఇవి. ఓకే ఓకే ఓకే. అంటే ఇవైతే మనకి తక్కువకి వస్తాయి అన్నమాట. ఇది అంటే ఇప్పుడు 12,000 అంటే మామూలుగా మాట్లాడితే ఇది కూడా ఎక్స్పెన్సివ్ కిందే లెక్క. మరి ఇది ప్రీమియం కాదా అండి? ప్రీమియం ఏమండి అంతా. ఈ పటోలాకి ఆ పటోలాకి చాలా తేడా ఉంటుంది. కట్టుకుంటే ఆ ఫీల్ తేడా ఉంటుంది. డబుల్ నేత, సింగిల్ నేత అలాగే ఎలాగుంటాయి దాంట్లో కూడా అలా ఉంటాయి. ఫిల్ పటోలా, ఇక్కత్ పటోలా అలాగా. ఇప్పుడు ఇది ఏం పటోలా? ఇది మామూలు రాజ్కోట్ పటోలా. రాజ్కోట్ పటోలా కాబట్టి ఇవి 12,000. అంటే బయట దొరికి మనకి 8,000, 9,000 అస్సలు బాగోవా? ఆ జరీ వేరే అండి. అది దాంట్లో వాడే జరీ వేరు, ఈ జరీ వేరు. ఇప్పుడు ఇది 12,000 అయినా సరే ఇందులో ఉన్న ప్రీమియంనెస్ ఇది ప్యూర్ గానే దొరుకుతుంది అంతే అంటారు. ఇప్పుడు ఇది రాజ్కోట్ పటోలా. ఓకే. సో రాజ్కోట్ పటోలా ఇక్కడ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి. మీరు ఒక్కసారి జనరల్ గా మీకు ఏంటంటే రాజ్కోట్ పటోలా అంటే అలా దొరుకుతాయండి. మా దగ్గరకు వచ్చేటప్పుడు ఏంటంటే ప్లెయిన్, ఈ స్టైల్ ఆఫ్ ఎక్కడ ఉంది. అంటే ఈ పటోలా ఏంటి? రెండు ఒకటే. ఇది కూడా రాజ్కోట్ పటోలా. ఇది కూడా రాజ్కోట్ పటోలా. అంటే డిజైన్ కామన్ గా వస్తూ ఉంటాయి. అంటే ఇక్కత్తు, రాజ్కోట్ పటోలా స్టైల్ డిజైన్స్ అన్ని అలా ఉంటాయి. ఇది అలా కాదనమాట. ఇది మనం స్పెషల్ గా చేయించుకున్నాం. ఇది మన దగ్గర స్పెషల్. అది సఖీ హెరిటేజ్ అంటే బయట మార్కెట్ లో దొరకని ఐటమే దొరుకుతుంది. ఈ స్టైల్ ఆఫ్ ఎక్కడ ఉండవండి. ఇది కూడా రాజ్కోట్ పటోలానే. దీనికి ఏంటంటే అలా ఇక్కత్ స్టైల్ డిజైన్ ఇచ్చాము. ప్యూర్ సిల్క్ అండి. ఇది హ్యాండ్ పెయింట్ అండి. ప్లస్ ఏంటంటే సాటిన్ బార్డర్ వస్తుంది. పైన చూసారా బార్డర్ మీకు. ప్రీమియంనెస్ పెరిగే కొద్దీ శారీ లైట్ వెయిట్ అవుతుంది కదా. అవును. ఎంత బాగుందో చూడండి. అసలు బాగుండడం ఏ సెన్స్ తో అంటున్నానంటే రెగ్యులర్ గా చూసే ఒకేలాంటి వెరైటీ శారీస్ కాదు. మీకు బార్డర్ వెరైటీ సాటిన్ వస్తుంది. సాటిన్ వచ్చి బుట్టీస్ వస్తాయి. బాడీ అంతా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అలా వస్తాయి. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంది, ఒక యూనిక్ క్వాలిటీ ఉంది సఖీ హెరిటేజ్ లో. అది మాత్రం చెప్పొచ్చు. ఈ శారీ ఇందాక నుంచి చూడాలని. ఇది బెనారస్ అండి. ఇది గ్రీన్ మ్యాంగో. రా మ్యాంగో అయిపోయిందా అండి ఇప్పుడు? గ్రీన్ మ్యాంగోనా? ఒక్కో టైంలో ఒక్కో ట్రెండ్ అండి. ఇదిగోండి బాడీ అంతా చెక్స్ వస్తాయి. కింద గ్యాప్ బార్డర్ వచ్చి ఆ బార్డర్ మీద మీకు మొత్తం డిజైన్ వస్తుంది అనమాట. గ్రీన్ మ్యాంగో శారీస్ ఎంతలో ఉన్నాయి? ఈ 15 దగ్గర నుంచి ఉంటాయండి. 15,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. టూ గుడ్ ఉంది. ఇది కూడా చాలా క్లాస్ గా ఉంటాయండి. నాకు చూడగానే మనసు దీని మీదకి వెళ్ళింది తెలుసా, ఎంత బాగుంది. అంటే రా మ్యాంగో కాదు, మీరు బెనారస్ లో గ్రీన్ మ్యాంగో అని అడగాలి సఖీ హెరిటేజ్. స్పెసిఫిక్ గా రా పట్టు అని ఇది కొత్తగా వస్తుంది. ఇది రా పట్టు ఎప్పటి నుంచే ఉంది కదా. ఫ్యాబ్రిక్స్ మారుతాయి, పేరు మారుతాయి, దాంట్లో వచ్చే ఫ్యాబ్రిక్స్ కొత్తాయి అన్నమాట. అవును, దానికంటే ఇది ఇంకా స్మూత్ ఉంటుంది. సో ఏంటంటే ఇవి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి. ఇది కూడా డిఫరెంట్ జరీ. ఇది యాంటిక్ అండి, సిల్వర్ కాదు, కాపర్ కాదు, యాంటిక్ అంటారు. ఇది బెనారస్ లోనే ఫ్యూజన్ అండి. ఇది కోరా ప్యూర్ చికెన్ కారీ వర్క్ వస్తుంది. బాడీ అంతా అదిరిపోయిందండి. ఈ సారీ కూడా ఫ్యూజన్. ఇప్పుడు పిటెడ్ పాయింట్ ఫ్యూజన్ శారీస్ అలాగే ఇది కూడా అనమాట. బార్డర్ బెనారస్ పళ్ళు మొత్తం వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా మీకు బెనారస్ వస్తుంది. ప్లెయిన్ ఇచ్చారా? ప్లెయిన్ హ్యాండ్స్ వర్క్ బార్డర్ వస్తుంది. శారీ మొత్తం మీకు ఇలా చికెన్ కారీ వర్క్ ప్లస్ డిజిటల్ ప్రింట్. ఏదన్నా కోరా కలర్ మీద భలే హైలైట్ అవుతుంది. అండ్ కోరా అండ్ మెరూన్ కాంబినేషన్ అంటే అసలు అద్భుతం. ఫ్యూజన్ అన్నమాట మనకి. సో ఇది ఆర్గాన్జాలో కోరా అండ్ బెనారస్ ఫ్యూజన్ శారీ.
అలాగే మీకు బాడీలో కూడా ఇలా చెకిన్ కారీ వర్క్ వస్తుందండి మొత్తం. ఓకే, అండ్ డిజిటల్ ప్రింట్. డిజిటల్ ప్రింట్. ఈ సారీస్ రేంజ్ ఎంత ఉన్నాయండి? 30+. 30+. ఓ, సెగ్మెంట్ పెరుగుతుంది, గమనించారా? ఇది ప్యూర్ ఆర్గెన్జా అండి, ఇది బెనారస్ లో ఆర్గెన్జా. సో ఇది బెనారస్ ఆర్గెన్జా అంటారు అనమాట. అంటే యూజువల్ గా ఆర్గెన్జా అంటే మనకి కొంచెం లైట్ వెయిట్ లా ఉంటాయి కదండి, బెనారస్ లో ఎందుకు హెవీగా ఉంది? అంటే బాడీలో హెవీనెస్ వర్క్ పెరిగింది కదా మ్యామ్, ఇదంతా థ్రెడ్ వర్క్ జరీ వర్క్ పెరగటం వల్ల కొద్దిగా వెయిట్ పెరుగుతుంది. ఏమీ లేదనుకోండి వెయిట్ తగ్గుతుంది. అలాగే దీని తగ్గట్టుగా వర్క్ ఉండాలంటే క్లాత్ కూడా కొద్దిగా హెవీ ఉండాలి. లేదనుకోండి క్లాత్ పిగిలిపోతుంది, మనం ఎంత రేంజ్ పెట్టినా సరే పిగిలిపోద్ది. సో ఏంటంటే మీరు చీర ఇలా చూస్తే బరువుగానే ఉంటుంది, మీరు సింగిల్ పొర మీద కట్టుకుంటే వెయిట్ ఇంత వర్క్ రావాలంటే కొద్ది క్లాత్ హెవీ ఉండాలండి. లేదంటే బెనారస్ ఆర్గెన్జా మీద మీనాకారి సారీ అంతా వర్క్ వచ్చేసింది. టూ గుడ్ ఉంది అసలు. ఇవేం సారీస్ అండి? ఇది ప్యూర్ జరీ కోట. ప్యూర్ జరీ కోట అంటే అసలు ఇంకా చెప్పక్కర్లేదుగా, ఇది ఎక్స్క్లూజివ్ ప్రీమియం సెగ్మెంట్. ఈజీగా ఎంతలో ఉంటాయండి? 1 lakh ప్లస్ ఉన్నాయి మ్యామ్, 2.5-3 lakhs దాకా ఉన్నాయి. మనం చూసే ఈ సారీ ఇది వచ్చేటప్పుడు కాస్ట్ మినిమం 1 lakh. 1 lakh సారీ అది ప్యూర్. అసలు జరీ కోట ఎందుకండి అంత ఎక్స్పెన్సివ్? అంటే దీంట్లో వచ్చేసరి ప్యూర్ వస్తుందండి, అలాగే హ్యాండ్ మేడ్ అండి. ఒక శారీ తయారవ్వాలంటే మినిమం 100 days పైన పడుతుంది. ఓకే. సో వీవ్ కి ఏంటంటే మిషన్ మీద ఫౌర్ల మీద వచ్చేటప్పటికి ఏంటంటే ఒక 5 days 6 days లో శారీ వచ్చేస్తుంది. సో హ్యాండ్ మేడ్ అనేటప్పటికి ఏంటంటే నిదానం చేయాలి కాబట్టి ఎవరి బుట్ట హ్యాండ్తో చేస్తారండి ఇది. సో ఈ డిజైన్ కాస్ట్ కానీ దీనికి వచ్చే ప్యూజరీ మొత్తం దాన్ని బట్టి మనకి రేంజ్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి పూర్వకాలంలో పెద్దవాళ్ళ కంచి పట్టు చీరల్లో ఉండేటువంటి జరీని కరిగిస్తే వెండి వచ్చేది అని అంటారు కదా. ఇప్పుడు ఈ జరీ దానికి స్పెసిఫిక్ గా ఏంటికంటే అంతే కాస్ట్ అండి, జరీ కోటాకే వస్తుంది. ఓహో, ప్యూర్ జరీ వస్తుంది. ప్లస్ ఏంటంటే ఇది హ్యాండ్ మేడ్ అనమాట. సో దానికి మనం తయారు చేయడానికి ప్రోడక్ట్కి డేస్ అన్ని రోజులు పడుతుంది కాబట్టి ఇది స్పెసిఫిక్గా కాస్ట్ పెరుగుతుంది. అచ్చా, సో ఇది కరిగిస్తే కూడా మనకి వెండి వస్తుంది అన్నమాట. అది కూడా డబుల్ జరీ కోట. డబుల్ జరీ కోట టిష్యూ అంటే డబుల్ జరీ అయితే 2,05,000 2,50,000 ఈ చీర. ఈ జరీ కానివ్వండి, ఈ వర్క్ మినిమం 4 months పైన పడుతుంది. అంటే కార్మికుడి యొక్క కష్టం స్పష్టంగా కనిపిస్తోంది ఈ చీరలో. 4 నెలలు పడుతుందంటే ఒక్క చీర నేయడానికి. ఎవ్రీ బుట్ట చేత్తోనే వేయాలండి, ఈచ్ వన్ బుట్ట. అందుకనే అండి సఖీ హెరిటేజ్ లో ఇలాంటి ప్రీమియం కలెక్షన్స్, ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి. ఒకదాన్ని మించి ఒకదాన్ని చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ తప్పకుండా విజిట్ చేయండి అండ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దేర్ కలెక్షన్. ఇది ప్యూర్ ఖాదీ అండి, ఇది ఖాదీ జామ్దాని. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. చాలా ఎక్స్పెన్సివ్ అండి. అంటే ఇది మనకి ఇంత వర్క్ లేకుండా నార్మల్గా బుటీ స్టైల్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 20+ లో వచ్చేస్తాయండి. ఇది మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్. ఇది కూడా హ్యాండ్ మేడ్ అండి, ప్రతి ఎవ్రీ బుట్ట. ఇప్పుడు సఖీలో మన యూజువల్ గా చీరలు మన మగ్గాల మీద నేయిస్తామని చెప్తాం కదా. సో మరి ఇలాంటి చీరలు కూడా మనమే తయారు చేయిస్తాం. ఇది అంతా ఐడియా అంతా మనం ఇచ్చి చేయించుకునే. అంటే కొన్ని మగ్గాలు ఉంటాయి, కొన్ని మగ్గాలకి ఏంటంటే మనం ఇలా మనకి కావాల్సింది కాన్సెప్ట్ ఇలా కావాలని చేయించుకుంటాం. అలాంటి ఇవి కూడా. సఖీ మీది కుకట్పల్లి బ్రాంచ్. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇలానే స్టోర్ మేనేజర్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు, సఖీలో మేము ట్రెండ్ ఫాలో అవ్వమండి, ట్రెండ్ సెట్ చేస్తాం. ఎదుగో ఇక్కడ చూస్తే కూడా నాకు అదే అనిపిస్తుంది. ఖాదీలో కూడా డార్క్ కలర్స్ వస్తాయండి, మేమేం చేసామంటే ఇలా పేస్టల్ కలర్స్ కూడా వేయించాం. వావ్. సో ఇది చిన్న వాళ్ళకి, ఇది పెద్దవాళ్ళకి. అలా ఇది సింపుల్ గా అండి. పళ్ళు వచ్చి జామ్దాని వస్తుంది, బాడీ అంతా ప్లెయిన్ అనమాట. రైట్. సో ఇదేంటంటే మనం బ్లౌజ్ హైలైట్ చేయించుకుంటే మనం హైలైట్ అయిపోతాం. ఎప్పుడెప్పుడు చూపిస్తారా చందేరీస్ కలెక్షన్స్ అని నేను మనసులో వెయిట్ చేస్తున్నా. ఇదిగో రాని వచ్చింది. ఇది కదా మనసులో మనకి కావాల్సింది. ఎంతలో ఉన్నాయండి ఈ కలెక్షన్? ఈ మొత్తం ఇలాగా మనకి బాడీ అంతా మీనాకారి వచ్చి జాల్ వచ్చేటప్పటికి ఏంటంటే 14,500 పడుతుంది. దాంట్లోనే ఇలా వీవ్ అంతా మొత్తం ఆల్ ఓవర్ ఈ స్టైల్. దాంట్లోనే మనకి అంత హెవీ వద్దనుకుంటే ఇస్తాను. ఇది కూడా క్రాస్ డిజైన్ వస్తుంది. జనరల్గా ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఏంటంటే కామన్గా వస్తూ ఉంటే ఈ స్టైల్ డిఫరెంట్ అనమాట. కింద మీరు కామెంట్ చేయరా, నేను ఇప్పటి నుంచో చందేరి తీసుకుందాం అనుకుంటున్నా, రెడ్ బాగుందా పింక్ కూడా వేసుకుంటా, ఏది బాగుంటే అది చెప్పండి. చూస్తున్నారు కదా ఏ కలర్ సారీ బాగుందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకా ఎక్స్క్లూజివ్గా వెళ్తున్నాం అండి మనం. ఏం సారీస్ ఇవి? నాకు తెలిసి ఇప్పటి వరకు ఎక్స్క్లూజివ్ అంటే కంచి పట్టు చీరలు మాత్రమే. ఇది కంచిలో లైట్ వెయిట్ అండి. ఇది అంటే దీని కాస్ట్ వచ్చేటప్పుడు 1,35,000 అండి. కానీ మీరు ఇచ్చే డబ్బులే వెయిట్ ఉంటాయి, కానీ మీరు ఇచ్చే శారీ వెయిట్ ఉండదు. అంత వెయిట్ లెస్ అనమాట. భలే చెప్తారు మస్తాన్ గారు. శారీలో స్పెషల్ ఏంటంటే ఇలా బాక్స్ ఆఫ్ డిజైన్ ప్లస్ అలా లైన్స్ అనేది కంచిలో రాలేదండి. అదిరిపోయింది, ఇరగొట్టేసారు. అలాగే ఈ వర్క్ ఓ పక్క జరీ, ఓ పక్క పిటెడ్ పాయింట్ వర్క్, అది కూడా
గ్యాప్స్ తో Gaps తో. బాక్సులుగా అదే అంచులాగా అలాగే చీర బాడీలో అంతా లైన్స్ stripes. స్ట్రైప్స్ కంచికి బెనారస్ బార్డర్ Border. లేస్ వర్క్ వస్తుంది కింద. నిజమేనండి, ఇదంతా మనకి కంచి పట్టు చీరలో కనిపిస్తుంది, బట్ ఇదంతా బెనారస్ బార్డర్ లాగా ఉంది. అండ్ అస్సలు కంచి పట్టు చీర ఉన్నంత బరువు అస్సలు లేదు ఇది కూడా. దాంట్లోనే ఇది తాంజావూర్ పెయింట్ ప్యూర్. ఓ ఇప్పుడు పెయింటింగ్ స్పెసిఫిక్ గా తీసుకొని మరి వేయిస్తున్నాం, చక్కగా వీళ్ళే వేయించేసి అమ్మేస్తున్నారు హాయిగా. సో ఇది మీరు చూస్తే సో శారీ అంతా ఇలా వచ్చింది, బార్డర్ వచ్చేసి టాంజావూర్ పెయింటింగ్, అండ్ మీరు ఒకసారి ఇలా ఫోల్డ్ చేస్తే పళ్ళు వస్తుంది, అండ్ ఇదంతా పళ్ళు అన్నమాట. అంటే రెగ్యులర్గా మనం బ్రైడల్ కలెక్షన్ అని అంటే ఏ కంచిపట్టు చీరలో కంచిపట్టుల మీద వర్క్లో చూస్తుంటాం, కానీ ఇట్లా యునిక్గా ఉండే శారీస్ మనకి సఖీ హెరిటేజ్లో అవైలబుల్గా ఉంటాయి. ఏ మోడల్ తీసినా, చందేరి తీసినా, బెనారస్ తీసినా, కడి తీసినా, ఏది తీసినా సరే అందులో మీకు బోలెడన్ని కలెక్షన్స్ ఉంటాయి. స్పెసిఫిక్గా ఏంటంటే మనం సిల్వర్ జరీ, గోల్డ్ జరీ, అలా కాపర్ అన్ని విన్నామండి. ఇది రోజ్ గోల్డ్ అంటారు, జరీని రోజ్ గోల్డ్. ఓ కొత్తగా వచ్చిందా, వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారులే. కంచిపట్టు మీద రోజ్ గోల్డ్. అలాగే మనం ఈ పార్టీ వేర్గా అంటే మ్యారేజ్ కానివ్వండి, రిసెప్షన్ కానివ్వండి బాగుంటుందని ఈ కాన్సెప్ట్ మనం వర్క్ చేయించాం. మీరే వర్క్ చేయించారు. వర్క్ మనం యూజువల్ గా కంచిపట్టు చీరల మీద వర్క్ వస్తే కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఆ వర్క్, కానీ ఇక్కడ మీరు మనమే మగ్గం వర్క్ కనుక చేయించుకుంటే కాస్ట్లీగా ఎంత బాగుంటుందో అంత డీసెంట్గా ఉంది. ఈ వర్క్ కూడా చాలా ఫైన్ థ్రెడ్ యూస్ చేసి సన్నగా థ్రెడ్తో చేశారు. సో మనకి సఖీ హెరిటేజ్లో ఓన్లీ ప్రీమియం కలెక్షన్ మాత్రమే దొరుకుతుందా? లేదండి, మామూలు జనరల్గా ఐటమ్ కూడా దొరుకుతాయి. నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి మనకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇవన్నీ 500 దగ్గర నుంచి మనకి 3000 బిలో అండి, అంత ఫ్యాన్సీ. ఓకే. అలాగే ఇది తీసుకుంటే మనం 3000 నుంచి 10,000 దాకా మొత్తం బ్రైడల్ వేర్ ఫ్యాన్సీ ఐటమ్ అంటే ఇక్కడ ఉంటాయండి. ఓకే. అలాగే మ్యారేజ్కి పట్టు చీరలు అనేటప్పటికి మనకి ఈ బ్లాక్ వచ్చేటప్పుడు మొత్తం 5 lakhs నుంచి బ్రైడల్ వేర్ మొత్తం 5 lakhs దాకా కంచిపట్టు చీరలు మొత్తం. ఈ బ్లాక్ అంతా మనకి 5 lakhs దాకా వెడ్డింగ్ సెక్షన్. ప్రత్యేకంగా ఇక్కడ సఖీ హెరిటేజ్ లో మనకి హ్యాండ్లూమ్ కోసం మేము ఫోకస్ చేయలేదా? ఉందండి, అది కూడా సపరేట్, దానికి సపరేట్ పెట్టాం అది. సో ఇప్పుడు మనం సఖీ హెరిటేజ్ లోనే హ్యాండ్లూమ్ సెగ్మెంట్ ని కూడా ఒకసారి విజిట్ చేద్దాం. ఇదిగోండి మనంతా దీంట్లో హ్యాండ్లూమ్ సెక్షన్ లో వచ్చామండి. ఇదంతా హ్యాండ్లూమ్. ఎక్కడెక్కడ ఏ ప్రొడక్షన్ ఎక్కడ తయారవుతుందో అన్ని విలేజెస్ లో కానీ అన్ని చోట్ల ఉన్న హ్యాండ్లూమ్ ఐటమ్ అంతా ఈ బ్లాక్ లో పెట్టామండి. అంటే సపరేట్ గా అనమాట, పెద్దవాళ్ళకి ఇష్టంగా తీసుకునే హ్యాండ్లూమ్ ఐటమ్ అంతా ఇక్కడ పెట్టాము. సూపర్ అసలు. సో సఖీ హెరిటేజ్ మీకు చూపించాలి అని చాలా తపన పడ్డాను, ఈ వీడియోలో చక్కగా చెప్పేశాను. సో ఇదండి మన సఖీ హెరిటేజ్ స్టోర్స్. ఒక్కొక్క చీర గురించి, ఒక్కొక్క రకం గురించి మాట్లాడుతూ వెళ్తే ఒక్క వీడియో కాదు కదా, ఒక 10 వీడియోలు చేసినా సరిపోవు. ఇక్కడ అంత కలెక్షన్ ఉంటుంది. హ్యాండ్లూమ్ సెగ్మెంట్ ఉంది, వెడ్డింగ్ సెగ్మెంట్ ఉంది, రెగ్యులర్ వేర్ ఉంది, రోజువారు వాడుకోవడానికి ఉన్నాయి, పెట్టుబడి బట్టలకు ఉన్నాయి, అండ్ ఎక్స్క్లూజివ్గా ప్రీమియంగా ఇష్టపడే వాళ్ళకి కూడా ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది. జార్జెట్స్ నుంచి బాందిని దాకా, హ్యాండ్ పెయింట్ నుంచి డిజిటల్ పెయింట్ దాకా, పట్టు చీరల నుంచి ఫ్యూజన్ కలెక్షన్ దాకా సఖీ హెరిటేజ్ స్టోర్లో ప్రీమియం కలెక్షన్స్ అద్భుతంగా ఉంటాయి. సో బేసికల్గా ఒకసారి సఖీ హెరిటేజ్ అడ్రస్ చెప్తాను, క్లియర్గా నోట్ చేసుకోండి. విజయవాడ బందర్ రోడ్లో NAC జ్యువెలరీ స్టోర్స్ ఉంది, మీ అందరికీ తెలుసు. ఆనుకోనున్న సందులోకి వచ్చేస్తే డెడ్ ఎండ్లోనే మన సఖీ హెరిటేజ్ ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా సఖీ యాజ్ అ బ్రాండ్, ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్, మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. బ్రాండ్ వాల్యూ ఎంత ఎక్కువగా ఉందో వీళ్ళకి అన్ని బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మనకి హైదరాబాద్లో AS రావు నగర్లో ఉంది, ప్యాట్నీ సెంటర్లో ఉంది, కుకట్పల్లిలో ఉంది, అండ్ అలాగే మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి విజయవాడ, మంగళగిరి, గుంటూరు. సో ఇక్కడ వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. మీరు చూసినటువంటి సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్లో ఈ షాప్స్లో ఉండేటటువంటి కలెక్షన్ ఒక ఎత్తు అయితే, సఖీ హెరిటేజ్ స్టోర్స్ విజయవాడలో ఉన్న కలెక్షన్ ఇంకా ఎక్స్క్లూజివ్. సో మీరందరూ కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి సఖీ హెరిటేజ్ స్టోర్స్ని, అండ్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దేర్ కలెక్షన్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.